కరీంనగర్లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్. ఇప్పుడే సంప్రదించండి. 10 రూపాయలతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ఆటో డ్రైవర్. ఈ హెడ్లైన్ ఎలా ఉంది? ఎలా ఉన్నా రియల్ హెడ్లైన్ కాబట్టి నమ్మాల్సిందే, షాక్ అవ్వాల్సిందే. ఏంటి ఆటో డ్రైవర్ కోటీశ్వరుడయ్యాడా? ఇదెలా సాధ్యం? ఎందుకు కుదురుతుంది? అది కూడా 10 రూపాయలతో ఎలా అయ్యాడు? ఆ ట్రిక్ ఏంటో మాకు చెప్పండి గురు, మేము బాగుపడిపోతాం అంటారా? అయితే ఈ స్టోరీ చూసేయండి. లక్ ఇది అందరికీ కలిసి రాదు. కొందరికైతే కష్టం సహకరించకపోయినా లక్ సహకరిస్తుంది. జీరోలో ఉన్న వాళ్ళను హీరోలను చేస్తుంది. ఒకానొక టైంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. అదే జరిగింది ఈ ఆటో డ్రైవర్ విషయంలో. 10 రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొని ఏకంగా కోటీశ్వరుడైపోయాడు. ఇప్పుడు అందరి చూపును అతని వైపు తిప్పుకున్నాడు. అది కేరళలోని కన్నూర్. అక్కడ అలక్కోడ్లో నివాసం ఉంటున్న నాజర్కు భార్య, పిల్లలు ఉన్నారు. తానొక్కడు ఆటో నడుపుతూ పిల్లల్ని చదివించుకుంటున్నాడు. రూపాయి పక్కన పెట్టి డబ్బు ఆదా చేస్తున్నాడు. కుటుంబ పోషణ కోసం రాత్రి పగలు తేడా లేకుండా ఆటో నడుపుతూ అలసిపోతున్న ఇతనికి లక్ కలిసొచ్చింది. ఓ రోజు నాజర్ లాటరీ టికెట్ కొన్నాడు. అది కూడా 10 రూపాయలు పెట్టి. గెలిస్తే 10 కోట్లు వస్తాయి, దీంతో పోతే 10 రూపాయలు పోతాయి, వస్తే 10 కోట్లు అనుకుని ఫిక్స్ అయిపోయిన నాజర్ లాటరీని కొని భార్య చేతిలో పెట్టాడు. ఇంతలోనే లాటరీ తీసే రోజు రానే వచ్చింది. తీరా చూస్తే తన నెంబరే లాటరీలో పిక్ చేశారు. అంతే, నాజర్ షాక్ అయిపోయాడు. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎగిరి గంతేశాడు. భార్య పిల్లల్ని దగ్గరికి తీసుకుని ఆనందంతో ఉబ్బి తబ్బి భయపోయాడు. అప్పటి వరకు ఎన్నో కష్టాలు పడుతూ జీవనం సాగిస్తున్న నాజర్ రాత మారిపోయింది. అతనికి 10 కోట్ల రూపాయల లాటరీ దక్కింది. ఎన్నడూ కూడా చూడలేనన్ని, అనుకున్నన్ని డబ్బులు అతని కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాయి. పిల్లల్ని ఇంకా మంచి స్కూల్లో వెయ్యొచ్చని, తనకంటూ ఓ ఇల్లు కొనుక్కుందామని ఫిక్స్ అయిపోయాడు. అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. లక్కుంటే కటిక పేదవాడు కూడా రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోతాడు. ఈ ఘటనే అందుకు సాక్ష్యం. పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడి జీవనం సాగిస్తుంటే ఆ దేవుడే దారి చూపిస్తాడు అని అంటున్నారు నాజర్. రాత్రికి రాత్రే నాజర్ లైఫ్ మారిపోయింది. తనకు అప్పు ఇవ్వని వాళ్ళందరూ ఇప్పుడు అతని దగ్గరికే అప్పు తీసుకునేందుకు వస్తున్నారు. ఎంతైనా అదృష్టం కలిసొస్తే ఎవరు కూడా ఎవరిని ఆపలేరు అనేది ఈ ఘటనతో తెలుస్తోంది. ఏమంటారు? కామెంట్స్ లో చెప్పండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.